అవినీతి రహిత ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా అహర్నిశలు ప్రయత్నిస్తాను. మనకున్న అపారమైన వనరులను నా కర్తవ్య నిర్వహణకు ఈ కామకోట మండలంలో ఎవరెవరు స్థలాలు అమ్ముకున్నారో ఎవరెవరు ఇల్లు అమ్ముకున్నారో అని అడగరు. ఎందుకు పెట్టాం, ఎక్కడ పెట్టాం, ఇళ్ల స్థలాలు ఇస్తున్నామా, ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం కదా. ఒకటి కూడా కొన్ని ఇళ్ల స్థలం కొన్ని మంత్రి గారు మేము పలానోడికి ఇచ్చామా. ఇప్పుడు కొత్తగా ఇళ్ళు వచ్చినాయి, మా నియోజకవర్గానికి 250 ఇళ్ళు వచ్చినాయి, మండలానికి ఇల్లు ఇస్తున్నాం, 2,70,000 ఇల్లు కట్టిస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి చేయగలమా? పిల్లడు పుడతాడు, పుట్టగానే 18 ఏళ్ళు ఆదాయం వచ్చేస్తారా? తల్లిపాలు తాగాలి, పేరెంట్స్ డబ్బా పట్టాలి, ఆర్ఎస్ కలవాలి, పెద్ద అవ్వాలి, మరి వాళ్ళు పంచి ప్రోగ్రాం, తర్వాత బట్టల ప్రోగ్రాం, తర్వాత మన సంపాదన చేతిలోకి వస్తాడు. అన్ని ఒకసారి చేయాలంటే ఈ మాత్రం చేయగలుగుతున్నాం అంటే అది మీ గొప్పతనం. మీరు ఓటేసి గెలిపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనకార్యం. లేకపోతే ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోయేదో, ఏ భూములు ఆక్యుపై చేసేవాడో, ఏ ఓబ్లాపురం మనిషి ఇచ్చేవాడో, ఏ గనులు ఇచ్చేవాడో, ఇవన్నీ కూడా గత చరిత్రలు తెలుసుకోండి. గతంలో తప్పుడు కార్యక్రమాలు అన్నారు, మళ్ళీ ఎన్నో కార్యక్రమాల ద్వారా మన అందరూ కూడా చేయాలనే కదా, ఈ రాష్ట్రాన్ని ఒక సరైన గాడిలో పెట్టాలనే కదా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పోల్చుకోండి. నేను అన్నాను, వేరే అన్నాను కాదు. గత ప్రభుత్వాలు ఎన్ని జరిగినాయో, ఎన్ని అవతారాలు జరిగినాయో నిజంగా పురుగులు పడి సస్తారు చాలా మంది. కర్మగా గ్యాస్ పంపులు కూడా 100 రూపాయలు తీసుకున్నారంట. ఇది ఎక్కడ గొడవ నాకు అర్థం కాక. ఇక్కడ గ్యాస్ ఎవరు వచ్చారని గ్యాస్ పంపులు ఉందా, ఏం తీసుకున్నారు రండి. మా ఊరు 3వ విడత కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎండిఓ గారికి, మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ఎంపీ గారు అయినటువంటి మాగంటి బాబు గారికి, మరి అదేవిధంగా మరి కొత్త సంవత్సరంలో 3వ విడత జన్మభూమి పేరుతో మళ్ళా ప్రజల దగ్గరికి రావటం, గ్రామాల దగ్గరకు వచ్చి సమస్యలు తెలుసుకోవటం చాలా శుభ పరిణామం. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరే ఉండాలి. వాళ్ళ యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వారి సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండాలని కోరుకునే ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల్లో చేరుస్తామనే ఒక హామీని నిలుపుకుంటున్నారు. అదేవిధంగా బీసీలకి, కాపులకి ఫస్ట్ టైం కార్డు తీసుకుని సంతోషంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారని, మరి ఈ రోజున చూస్తే మన జిల్లాలో దాదాపుగా 533 గ్రామాల్లో, మరి అన్ని మున్సిపాలిటీ వార్డుల్లో కూడా ఈ 3వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరుగుతుంది.